హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పెసరపప్పుతో చారు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. పెసరపప్పుతో చారును చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఇక్కడ నేను ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత పప్పు మునిగే వరకు నీళ్లు పోసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి. పెసరపప్పు కాబట్టి త్వరగానే ఉడుకుతుందండి, ఎక్కువ టైం పట్టదు. 2 లేదా 3 విజిల్స్ వస్తే పప్పు బాగా ఉడుకుతుంది. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బితే సరిపోతుందండి. ఇలా రుబ్బిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. చింతపండును నేను ముందుగానే నానబెట్టానండి. ఇలా రసం తీసి పప్పులో వేసుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. చింతపండును పులుపు చూసి వేసుకోండి, మరీ పులుపు ఎక్కువగా అయితే పప్పు చారు బాగుండదండి. ఇప్పుడు స్టవ్ పైన మరో గిన్నె పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత 3 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక 6-7 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పసుపు, అల్లం పేస్ట్, 2 పెద్ద సైజు టమాటాలు కట్ చేసుకున్నానండి నేను. ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇవి అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి టమాటాను మగ్గనివ్వాలి. మూత పెట్టడం వలన టమాటా త్వరగా మెత్తబడుతుందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చాలా తక్కువగా వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలిపిన తర్వాత పెసరపప్పును వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా కలిసేలా కలపాలండి. చూడండి, పప్పు మరీ చాలా గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి. చారు మీకు మరీ పలుచగా కావాలనుకుంటే మీరు మరో గ్లాస్ వేసుకోవచ్చండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి చారును మరగనివ్వాలి. మరీ ఎక్కువసేపు మరగకూడదండి. 1 నిమిషం లేదా 2 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఇలా మరిగిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, పెసరపప్పు చారు రెడీ అయింది. ఇది వేడివేడిగా అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి పెసరపప్పుతో చారు ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీ అభిప్రాయాన్ని. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.